24 న్యూస్కు స్వాగతం. ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో జరగబోవు లక్ష డప్పులు 1000 గొంతులు ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు కూసుమంచి మండలంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అదేవిధంగా ఉన్నటువంటి పెద్దలు కూడా పరిచయం వేసిన విషయం చేస్తే కాలేజీ గ్రామం నుంచి అమ్మ రామకృష్ణాన్ని పరిచయం వేసిన విషయం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పిఎస్ కూసుమంచి మండల ఇన్ఛార్జ్ అయినటువంటి కవిత జగన్మాధవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన విషయం చేస్తాం. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై భారతదేశ అత్యంత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు యొక్క తీర్పును అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రి దగ్గర పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో హలో మొదలు ఫిబ్రవరి 7వ తారీఖున చలో హైదరాబాద్ 1000 గొంతులు లక్ష డప్పులతో మన కార్యక్రమం నిర్వహించుకొని ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవడం కోసం గౌరవ మండలి సమానంగా పిలుపు మేరకు ఈరోజు న్యాయపాలకం నుంచి మొదలైన మన రథయాత్ర తీసుకొచ్చి చేరుకున్నది. ఈ చేరుకున్న కార్యక్రమానికి అఖండంగా డప్పులతో వచ్చి స్వాగతం చెప్పినటువంటి నాయకట్ల గ్రామం వారికి, పాలేరు వారికి, నాయకుల వారికి, అట్లా కృష్ణకి టౌన్ వారికి, తెలంగాణ వారికి అందరూ కూడా ముందుగా మాజీ రిజర్వేషన్ గౌరవ కల్పించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఒక చిన్న సామాజిక అంశం 30 సంవత్సరాలుగా గౌరవ మండలి సమాజ నాయకత్వాన మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకుంటున్న ఎస్సీ జాబితా ఉన్నటువంటి 59 కులాలు ఈరోజు 30 సంవత్సరాలుగా రోడ్డు. For more updates, subscribe to our channel. Thank you so much.